భారతరత్న ద గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద తన జయంతిని పురస్కరించుకొని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ది హిందూలో అద్భుతమైన సంపాదకి అని రాశారు. పెట్టిన హెడ్డింగ్ కూడా చూడండి, రీక్లెయిమింగ్ అంబేద్కర్ ఫర్ ఎ మోడర్న్ ఆంధ్రప్రదేశ్. అంటే మోడర్న్ ఆంధ్రప్రదేశ్ కోసం అంబేద్కర్ను ఓన్ చేసుకోవాల్సిన అవసరం, అంటే అంబేద్కర్ ఆశయాలను ఇక్కడ అమలు చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రాసిన ప్రతి పాయింట్ కూడా అద్భుతంగా ఉంది. హిస్టరీ హ్యాస్ ఎ టెండెన్సీ టు రెడ్యూస్ టవరింగ్ ఫిగర్స్ ఇంటూ ఏ నారో సింబల్స్. బిఆర్ అంబేద్కర్ హ్యాస్ ఆఫన్ బీన్ కన్ఫైన్డ్ టు ద రోల్ ఆఫ్ ఏ సెక్షన్ నేత. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు అంటే, చరిత్ర గొప్ప గొప్ప వ్యక్తులను చిన్న చిన్న చిహ్నాలుగా తగ్గించేస్తూ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను చాలామంది ఒక నిర్దిష్ట వర్గానికి నాయకుడుగానే మాత్రమే చూస్తారు. కానీ ఆయన ఆధునిక భారతదేశం యొక్క రాజ్యాంగ ఆర్కిటెక్టే కాదు, ఆధునిక భారతదేశ నైతికతకు కూడా ఆయన ప్రతిరూపం. ఒక నైతిక భారతదేశానికి కూడా ఆయన ఆర్కిటెక్టు అని జగన్మోహన్ రెడ్డి గారు రాసిన అద్భుతమైన వ్యాసంలో ఫస్ట్ ఆ లైన్ మొదలెట్టడమే. అంబేద్కర్ను గుర్తు చేసుకోవడం అంటే ఆయన వారసత్వాన్ని కేవలం ఆచారాలుగా, అంటే స్లోగన్స్గా చూడడం కాదు, దాన్ని నిజంగా అమలు చేయడం, చేతల్లో చూపెట్టడము అని. అండ్ అంబేద్కర్ ఎప్పుడో చెప్పారు, సమానత్వం అనేది కేవలం ఏదో ఒక కోరికగానో మాటల్లోనో ఉండకూడదు, అది మనం పరిపాలించే పరిపాలనకు మార్గదర్శకంగా ఉండాలి. ఈ సూత్రం నిజమైన రాజకీయ నాయకులు ఈ సూత్రాన్ని మాటల్లో కాకుండా రాష్ట్రం నిర్మాణాత్మకమైన అసమానతలను చురుకుగా తొలగిస్తుందా లేదా అనే దాన్ని చేతల్లో చూపెట్టాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దీన్ని అమలు చేయడం అంటే ప్రభుత్వ విద్య, ప్రభుత్వ ఆరోగ్యం, పాలనా వ్యవస్థలను కేవలం సంక్షేమ పథకాలు అమలు చేయడంలోనే కాకుండా అవి ప్రజల గౌరవాన్ని కాపాడే సాధనాలుగా చూడడంలోనే ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా రాసుకుంటూ వచ్చారు. నెక్స్ట్ ఆయన ఏమంటారు అంటే, ఫర్ డికేడ్స్ గవర్నమెంట్ స్కూల్, అంటే దశాబ్దాలుగా ప్రభుత్వ పాఠశాలలు నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి ఇంగ్లీష్ను ఒక మాధ్యమంగా చేసి భాషా సంబంధమైన అడ్డంకులను తొలగించే ప్రయత్నం చేశాం. విద్యకు ప్రాముఖ్యత అంటే కేవలం పిల్లలను పాఠశాలల్లో చేర్పించడం మాత్రమే కాదు, ప్రతి పిల్లవాడు తన విలువను గుర్తించే వాతావరణం స్కూళ్ళల్లో ఉండాలి, అవి నేర్చుకోవాలి. నాణ్యమైన విద్య అనేది ప్రైవేట్ పాఠశాలలకు మాత్రమే పరిమితం కాకూడదు అని చెప్పి ప్రభుత్వ పాఠశాలల్లో మేము అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించాం. ఇదే సూత్రం ఆరోగ్య రంగానికి కూడా వర్తిస్తుంది. అంబేద్కర్ అనేది ఒక గౌరవం, అంటే గౌరవం లేకుండా ఖచ్చితంగా ప్రతి మనిషికి గౌరవం ఇవ్వాలి అన్నది అంబేద్కర్ ప్రధానంగా చెప్పుకుంటూ వచ్చారు అని. అంబేద్కర్ అండర్స్టూడ్ దట్ డిగ్నిటీ ఈజ్ ఇంపాసిబుల్ వితౌట్ ఫిజికల్ సెక్యూరిటీ. అంటే శారీరక భద్రత లేకుండా గౌరవం అనేది సాధ్యం కాదు. ఒక వైద్య అత్యవసర పరిస్థితి కూడా ఒక కుటుంబాన్ని తరతరాల పేదరికంలోకి నెట్టేయకూడదు. అది జగన్ గారు చెప్పదలుచుకున్నది. అంటే ఆరోగ్యంగా కూడా ఉండాలి మనిషి, దాని నుంచి కూడా గౌరవం వస్తుంది అని. వైసీపీ ప్రభుత్వం ఆరోగ్య సేవలను విస్తరించి అందులో రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలను బలపరచడం ద్వారా పేదరికం అనేది ఎవరి ఆరోగ్య భవిష్యత్తును నిర్ణయించకూడదు అని మా ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు స్థాపించాం, వాలంటీర్లను కేటాయించాం, 50 నుంచి 60 ఇళ్లకు ఒకరిని.
ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి వద్దకి అందించాం. ఇది నిజమైన గ్రామ స్వరాజ్యం యొక్క సారాంశము అని చెప్పారు. ఇంక ఈ పేర చాలా ఇంపార్టెంట్. మోరోవర్, అంబేద్కర్స్ కాంట్రిబ్యూషన్ టు ఉమెన్స్ రైట్స్ రిమైన్స్ అండర్ అప్రిసియేటెడ్. ఇది ఇంకా చాలా కీలకం కూడా. అంటే అంబేద్కర్ మహిళల కోసం చేసిన కృషి ఇంకా పూర్తిగా గుర్తింపు పొందలేదు అని. ఇది ముమ్మాటికి నిజం. అసలు మహిళలకే తెలియదు అంబేద్కర్ వాళ్ళ గౌరవం కోసం ఎంత చేశారు. అట్లాంటి మహిళలను చూస్తే అసహ్యం వేస్తుంది. నేర్చుకోరు, మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు సోషల్ మీడియాలో కొందరు అంబేద్కర్ గారి గురించి తెలియక. ఇది చాలా ఇంపార్టెంట్. మహిళల కోసం అంబేద్కర్ చేసిన కృషికి ఇంకా గుర్తింపే దక్కట్లేదు. హిందూ కోడ్ బిల్లు ఆగిపోవడంపై ఆయన చేసిన రాజీనామా రాజకీయపరమైనది కాదు, లింగ సమానత్వం కోసం ఆయన చేసిన నైతిక రాజీనామా అది అని. వైసీపీ ప్రభుత్వం మహిళల చేతుల్లోకి నేరుగా డబ్బు అందించే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానాలను కూడా తీసుకొచ్చాం. సామాజిక న్యాయం అనేది ఆర్థిక స్వేచ్ఛ లేకుండా చాలా అసంపూర్తిగా ఉంటుంది అని గుర్తించిన ప్రభుత్వం మాది. ఎక్సలెంట్ పాయింట్. సామాజిక న్యాయం అనేది ఆర్థిక స్వేచ్ఛ లేకుండా అసంపూర్తిగా ఉంటుంది అని మా ప్రభుత్వం గుర్తించింది అని చెప్పి అద్భుతమైన పాయింట్. ఇంకొకటి, తల్లులు సాధికారికలైతేనే ప్రయోజనాలు కుటుంబానికి మించి మొత్తం సమాజానికి విస్తరిస్తాయి అని చెప్పి నమ్మిన ప్రభుత్వం మాది. అందుకే మహిళల కోసం ఎన్నో చేశాము అని. అంటే స్థానిక సంస్థలు నామినేటెడ్ పోస్టుల్లో పని కాంట్రాక్టుల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు ఇవ్వడం, సో దట్ సమానత్వం మరియు స్వావలంబన కోసం మేము పాట వేశాము. అండ్ బాబాసాహెబ్ మాటల నుంచి స్ఫూర్తి పొంది, అంటే టేకింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ బాబాసాహెబ్ వర్డ్స్ దట్ స్మాల్ ఫార్మర్స్ మస్ట్ నాట్ బి లెఫ్ట్ టు ద మెర్సీ ఆఫ్ మనీ లెండర్స్. అంటే ఆయన ఏమంటారు అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ మాట నుంచి స్ఫూర్తి పొంది చిన్న రైతులు అప్పిచ్చే వాళ్ళ దయపైన ఆధారపడకూడదు. ఎగ్జాక్ట్లీ. సో మేము ఆ సూత్రాన్ని నమ్మినాం కాబట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను విత్తనం నుంచి అమ్మకం వరకు, అంటే ఏమంటే సీడ్ టు సేల్, ఈ నినాదం మా ప్రభుత్వం బలపరిచింది అని. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ క్రాప్ బుకింగు, ఉచిత పంట బీమా, వ్యవసాయ యంత్రాలు, హామీ ధరలు, సకాలంలో ఎరువులు, విత్తనాల సబ్సిడీలు వంటి సేవలు అందించి ప్రత్యేకంగా కౌలు రైతులపై దృష్టి పెట్టాం. షెడ్యూల్డ్ ట్రైబ్ రైతులకు ROFR పట్టాలు ఇచ్చి అన్ని ప్రభుత్వ ప్రయోజనాలకు వారికి మార్గాన్ని సుగమం చేశాం అని చెప్పి ఇంకో కీలక పాయింట్ రాసుకుంటూ వచ్చారు. కమమరేషన్ టూ మస్ట్ మూవ్ బియాండ్ సింబలిజం పబ్లిక్. ఓకే, ఈయన ఏమంటారు అంటే, అంబేద్కర్ని కేవలం ఏదో విగ్రహాలు చూసి గుర్తుపెట్టుకోవడం అట్లా కాదు, దాన్ని మించి వెళ్ళాలి. ప్రజల అంబేద్కర్ను చూసే, అంటే కొందరు ప్రజలు అంబేద్కర్ను చూసే ప్రజల జ్ఞాపకం, అంటే అంబేద్కర్ను చూసే దృష్టి, ఆయన ఆలోచనల దృష్టి మారి అంబేద్కర్ను చూసే దృష్టి కూడా మారాలి. అండ్ ఆయన ఆలోచనలు అమలు అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడలో అంబేద్కర్ స్మృతివనంలో 206 అడుగుల సామాజిక న్యాయ విగ్రహం స్థాపించడం ఒక నాయకుడిని గౌరవించడమే కాదు, ఆయన ఆలోచనలను రాష్ట్ర భౌతిక మరియు సాంస్కృతిక భాగం, అంటే రాష్ట్ర భౌతిక మరియు సంస్కృతిలో భాగం చేయడం. ఈ పాయింట్ చాలా ధైర్యంగానే జగన్మోహన్ రెడ్డి గారు రాశారు. ఇంకో పాయింట్, ద డెసిషన్ టు రీనేమ్ ఏ డిస్ట్రిక్ట్ ఆఫ్టర్ హిమ్ however met with violence resistance from some sections of remnant feudal elements in. ఇది చాలా ధైర్యంగా ఈ పాయింట్ రాశారు. ఆయన పేరుతో ఒక జిల్లాకు పేరు మార్చాలని తీసుకున్న నిర్ణయం సమాజంలో మిగిలి ఉన్న
కొన్ని ఫ్యూడల్ శక్తుల నుంచి హింసాత్మక వ్యతిరేకతను ఎదుర్కొంది. శభాష్. వైసీపీ నేతలు, మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు కూడా జరిగాయి. ఇది సామాజిక న్యాయం కేవలం చర్చల్లో కాకుండా ప్రాక్టికల్గా కూడా స్థానం పొందాలని మాకు మరింత బలంగా చూపించిన సంఘటన అని. అంబేద్కర్ సాంప్రదాయక గ్రామ నిర్మాణాలు అంటే గ్రామాల్లో మరీ ముఖ్యంగా ఉన్న సామాజిక వివక్షతను తీవ్రంగా విమర్శించారు. పారిశ్రామికీకరణ మరియు ఆర్థిక చలనాన్ని అంటే సోకాల్డ్ అప్పర్ క్యాస్ట్లు అంటారు కదా, అంటే సెటిల్ అయినటువంటి సామాజిక శ్రేణుల నుంచి బయటపడే మార్గాలుగా ఆయన చూశారు. అంటే ఆర్థిక స్థిరత్వం, పారిశ్రామికీకరణలో కానీ మన బలము అంటే ఈ వర్గాలు బలంగా ముందుకెళ్తే డెఫినెట్లీ ఈ బలమైన అంటే ఏమంటారు వివక్ష చూపే ఈ వ్యక్తుల నుంచి మనం దూరంగా అంటే బయటపడవచ్చు. ఆ వివక్ష నుంచి బయటపడవచ్చు అంటే ఆర్థికంగా బలపడాలి అని. 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్కి అంబేద్కర్ ఆలోచన ఇప్పటికీ కూడా చాలా ఆదర్శం. వైసీపీ ప్రభుత్వం రేవులు, చేపల హార్బర్లు, చేపల ల్యాండింగ్ సెంటర్సు, లాజిస్టిక్స్ సదుపాయాల అభివృద్ధి చేయడం ఇవన్నీ కేవలం ఆర్థిక వ్యూహం కాదు, ప్రజలకు ఆర్థిక అవకాశాలు విస్తరించి వారిని విశాల ప్రపంచంతో అనుసంధానం చేయడం. అదే సమయంలో అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ నైతికత గురించిన వార్నింగ్ను కూడా మనం మర్చిపోకూడదు. పాలన అనేది వ్యక్తులపై కాకుండా, సంస్థలపై, చట్టంపై కాకుండా అంటే ప్రతీకారం పైన ఆధారపడకూడదు. అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయి కదా కొన్ని పైన ప్రతీకారాన్ని బేస్ చేసుకొని పరిపాలన ఉండకూడదు అని. దానికోసం మనం సంస్థలను, చట్టాన్ని అంటే వ్యవస్థలను, చట్టాన్ని వాడుకోకూడదు అని. ఎవరు న్యాయం అనేది కొందరు సెలెక్టివ్ పీపుల్కు మాత్రమే అప్లై చేసి వ్యతిరేకులను ఇదే వ్యవస్థలతో టార్గెట్ చేసుకోవడం అది ఎప్పటికైనా దేశ నిర్మాణాన్ని బలహీనపరుస్తుంది అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాసుకుంటూ వచ్చారు. రాజ్యాంగం అనేది ఏదో ఒక చట్టం అని ఒకటే పేపర్లో కనిపించే చట్టం ఒకటే కాదు, న్యాయం, సంయమనం, జవాబుదారీతనం పట్ల నైతిక నిబద్ధత అంటే ఏ రెడ్ బుక్ అయినా దాని స్థానంలోకి రాకూడదు. రాజ్యాంగం మాత్రమే రాష్ట్రాన్ని పాలించడానికి ఏకైక పవిత్ర సూత్రంగా ఉండాలి. అంబేద్కర్ జీవితం ఎన్నో నిరోధాలను ఎదుర్కొని దృఢ సంకల్పంతో నిండి ఉంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనక్కి తగ్గకూడదు అన్నది అంబేద్కర్ జీవితంలో నుంచి మనం నేర్చుకోవాలి. మన పాలనలో ప్రధాన బాధ్యత చారిత్రాత్మకంగా అంటే ఎప్పటి నుంచి చరిత్ర నుంచి వెనకబడిన వారి కోసం ప్రభుత్వ విధానాలను వాళ్ళకి అవకాశానికి మార్గాలుగా మార్చడం కోసం ఉపయోగించుకోవాలి అని. బాబాసాహెబ్ స్ఫూర్తితోనే అప్పటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగించుకుంటూ వచ్చింది. అండ్ అంబేద్కర్ను మనం మళ్ళీ రీక్లెయిమింగ్ చేసుకోవడం అంటే ఆయన ఆలోచనలు నిరంతరం కొనసాగించాల్సిన అవసరం. అవి కొందరికి కష్టంగా ఉన్నా అవి తప్పని అవసరం. మన నిబద్ధత అనేది అంబేద్కర్ పేరుని ఎన్నిసార్లు పిలుస్తాము అనే దాని మీద కాదు, ఆయన ఆలోచనలు ఎంత స్థిరంగా ముందుకు తీసుకెళ్తాము అనే దానిలో ఉంది అని అద్భుతంగా రాశారు జగన్మోహన్ రెడ్డి గారు. మస్తుంది ద హిందూకి రాసినటువంటి వ్యాసం.